బాపట్ల జిల్లా కేంద్రంలో బీజేపీ చీఫ్ పీవీఎస్ మాధవ్ పర్యటించారు. స్థానిక చీల్ రోడ్లోని అమృత టీ స్టాల్ వద్ద బీజేపీ నాయకులతో చాయ్ పే చర్చా కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గంలోని కొన్ని సమస్యలను ప్రజలు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. త్వరలోనే సమస్యలన్నింటినీ కూడా పరిష్కరిస్తామన్నారు. రామానుజ కూటమి యొక్క ఉద్దేశం చాలా గొప్ప ఉద్దేశం. అంటే కేవలం బాపట్లే కాదు, మచిలీపట్నంలో కూడా రెండోది మాకర్ల వాళ్ళ రామానుజ కూటమిని ఏర్పాటు చేయడం జరిగింది. రామానుజాచార్యుని యొక్క ఆలోచన పద్ధతి. రామానుజాచార్య ప్రపంచానికి ఏం చేశాడంటే ఆ రోజు సమైక్యత రాగం సంస్కరణని తీసుకొచ్చే ఒక ప్రయత్నం చేశారు. దేవాలయ ప్రవేశం ఎవరికీ లేని సమయంలో సుమారు 1000 సంవత్సరాల క్రితం ఆయన శ్రీరంగం యొక్క దేవాలయం పైకెళ్ళి అష్టాక్షరి మంత్రం చెప్పాడు. ఓం నమో నారాయణ, ఇది ముక్తి మంత్రం. కనుక తన గురువు తన చెవులో ఉపదేశిస్తాడు. ఈ యొక్క ముక్తి మంత్రాన్ని నువ్వు ఎవరికి చెప్పకు, నువ్వు స్వ అధ్యయనం చేయు, నువ్వే రోజు దాన్ని తలుచుకో. 108 సార్లు 1000 సార్లు తలుచుకుంటే నీకు మోక్షం కలుగుతుంది. మోక్షం కలిగే ఇంత చిన్న సూత్రాన్ని నా వరకే ఉంచుకోవటం ఏమిటి? ప్రజలందరూ తెలుసుకోవాలి. కుల మతాలకు అతీతంగా అందరూ కూడా నేను ఉచ్చరించాలి అనే ఆలోచనతో ఆయన శ్రీరంగం యొక్క గోపురం పైకెళ్ళి పెద్ద ఎత్తున అరిచి అందరికీ ముక్తి కోసం నేను మంత్రాన్ని చెప్తాను, నిరంతరం పారాయణం చేయండి అని చెప్పి ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని ఆయన చెప్పి